హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలా 10 o'clockకి వచ్చేసింది కరెక్ట్ టైంకి. 11 అవుతుంది. మనకు ఒక బుకింగ్ పడ్డది ఇక్కడ నుంచి నాచారంకి. ఎంత 1/2 కిలోమీటర్ వస్తుంది పికప్. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం వెహికల్. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఇక్కడ రైట్ మర్రంగా ఉంటుంది ఇల్లే తాగు దగ్గర. కాటన్ వేస్ట్ మెటీరియల్ అంట. చలో లోడ్ చేసుకుందాం. ఇది మన లోడు 10 బండలు ఉన్నాయి. కరెక్ట్ 500 కిలోలు. మనం వచ్చేసినాము నాచారంకి. ఇది మల్లాపూర్ నాచారం రోడ్. ఇది దీని నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ చూపిస్తున్నది. వచ్చేస్తుండే తోల పోలీసు వాళ్ళు ఆపిర్రు అన్నట్టు. జనరల్ చెకింగ్ చేస్తుంటారు కదా డాక్యుమెంట్స్ అవి. 100 రూపాయలు ఫైన్ రాసేసి యూనిఫామ్ వేసుకోలే కదా, 100 రూపాయలు ఫైన్ రాసారు. అందరు డాక్యుమెంట్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని తిరుగుర్రి, లేకపోతే అన్నెసరీ ఫైన్ కట్టాల్సి వస్తుంది. నాలా ఈ రైట్ సైడే లొకేషన్ చూపిస్తున్నది. ఇదే అనుకుంటా, ఇదే కంపెనీలో ఇవ్వాలి డెలివరీ మనం. ఇది మన అన్లోడింగ్ వెహికల్. హైడ్రోఫ్లోయిడ్ క్లోజ్. 453లకి మనకు 366 వచ్చినాయి. ఇక్కడనే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం నాచారంలోనే. ఇది చిల్కన్ నగర్ రోడ్. ఏమైనా బుకింగ్స్ వస్తాయి, ఇంకా వెయిట్ చేద్దాం. వీడినే మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. నాచారం టు ఎక్కడికి? ఇది ఎస్ రావు నగర్. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. 1 కిలోమీటర్ చూపిస్తుంది పికప్. 2 టేబుల్ ఉన్నాయంట. 3 ఫీట్లు అయ్యి 2 టేబుల్ ఉన్నాయి. ఆఫీస్ టేబుల్ అంటున్నాడు. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. గంట పైన అయిపోయింది లోడింగ్ పాయింట్కి వచ్చి. ఈయన వెయిట్ చేస్తున్నాం. ఎంత టైం పడుతుంది చూడాలి. లోడింగ్ 1 అవర్ పైన అయిపోయింది. లోడింగ్ అయ్యి చేస్తలేరు, మెటల్ రెడీ లేదు. ట్రిప్ కస్టమర్ని అడిగే స్టార్ట్ చేసినాను నేను. ఇప్పుడు వచ్చేసి లేదు నన్ను అడిగి స్టార్ట్ చేయలేడు అని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆర్డర్ హైట్ లోడ్ వేస్తున్నాడు. చాలా హైట్ లోడ్ నాతో కాదు అని చెప్తే కస్టమర్కి ఫోన్ చేస్తే వాళ్ళు లేదు సార్ నన్ను అడిగి స్టార్ట్ చేయలేదు అని చెప్తున్నాడు కస్టమర్. ఇప్పుడు ఏం చెప్తాం సార్? ప్రతి చోట పోయి మనము వీడియో అయితే తీయలేము కదా కస్టమర్ది. ట్రిప్ స్టార్ట్ చేసుకున్నారా సార్, వాళ్ళ ముఖం ముందు కెమెరా పెట్టి ట్రిప్ స్టార్ట్ చేసుకోవాలా సార్ అనే ఎవిడెన్స్ అయితే తీసుకోలేము కదా మనం. దొంగడు కస్టమర్ మాటలు వస్తాయి. ఏం చేద్దాం? ఇక ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు. చూపెడతాను ఇక చూడండి, ట్రిప్ క్యాన్సిల్ చేసిండు. మన తప్పే లేదు. మనకు యాక్చువల్లీ మినిమం ఛార్జెస్ కూడా ఇవ్వాలి వీళ్ళు. పోనీ ఇంకో బుకింగ్ కూడా వచ్చేసింది దీని నుంచి. రీజన్ ఏం పెట్టిండో ఏం లేదు ఏమో. ఇది ఎక్కడికి? మాదాపూర్కి వెళ్ళాలి. అది క్యాన్సిల్ అయితేనే ఉన్నది. ఇంకొక బుకింగ్ వచ్చింది. పోనీ ఇది తీసేసుకున్నా. ఇక దానికి రీజన్ ఏం పెట్టిండో ఏం పెట్టలేడో తెలియదు. చలో పోనీయండి, ఏం చేద్దాం. అడిగి స్టార్ట్ చేసినా కూడా లేదు, మమ్మల్ని అడిగి స్టార్ట్ చేయలేదు అని అంటున్నాడు కస్టమర్. అయినా వాళ్ళ మాటనే వింటున్నాడు. గంట పైన అయిపోయింది. మనకి మినిమమ్ మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము 2వ లొకేషన్కి. అంటే ఆ బుకింగ్ క్యాన్సల్ అయింది కదా, మళ్ళీ తీసుకున్న బుకింగ్ అన్నట్టు. దీని నుంచి లెఫ్ట్ పెడుతున్నది. ఈడ కూడా ఏ మెటీరియల్ ఉందో. చలో వెహికల్ అయితే లోడ్ చేసేసుకుందాం. ఇది మన లోడు. ఒక బాక్స్ లోడ్ అంటే ఇట్లా ఉండాలి కదా. మన 24 కిలోమీటర్స్ వచ్చింది. డ్రాప్ పాయింట్ మాదాపూర్ సైడ్ ఉన్నది. యాక్చువల్లీ ఇంతకుముందు ట్రిప్లో ఏమైంది క్లియర్గా చెప్తాను మీకు. అక్కడ నుంచి బుకింగ్ వచ్చింది 1 కిలోమీటర్. వెళ్ళిపోయినాను. పోగానే
నేను అన్న 2 టేబుల్ ఉన్నాయి, ఆ 2 టేబుల్ వచ్చేటట్టు లేదు ఇంట్లో అంటే, లేదు ఒకటి ముందట ఒకటి ఇంకా పెడితే వచ్చేస్తుంది అన్నాడు. నేను ఒకదాని మీద ఒకటి పెడితే మాత్రం నేను తీసుకొని పోలేను, చాలా హైట్ అయిపోతుంది అది, ఈ వచ్చేదానికి కాదు సెట్ అని చెప్పిన. లేదు వచ్చేస్తుంది అన్నాడు. మరి షిప్ స్టార్ట్ చేసుకోవాలా అంటే, ఆ చేసుకో పంపించాల్సిందే వచ్చేస్తుంది అన్నాడు. షిప్ స్టార్ట్ చేసినాను. ఆ మెటీరియల్ రెడీ లేదు, గంట టైం వెయిట్ చేసిండు, కుసబెట్టి గంట టైం వేస్ట్ చేసిండు అది. దాని తర్వాత అది వస్తలే, మెటీరియల్ వస్తలేదు, ఇక నిలబెడతా అంటున్నాడు టేబుల్ని. అది నిలబడితే ఇంత పొడుగు అవుతున్నది, కాదు నాతోటి అంటే కస్టమర్కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయించాడు. నన్ను అడిగిండు ట్రిప్ అడిగే స్టార్ట్ చేసిన అంటే, అడిగి స్టార్ట్ చేసిన అంటే, కస్టమర్ అంటే లే నన్ను అడిగి స్టార్ట్ చేయలేదు అంటాడు దొంగనగడుకు. ఇక అట్లా అని మనకి లాస్ అయిపోయింది, ఇక బండి ఎవరితో ఖరాబ్ అయినట్టున్నది. ఈడొక లాగిరు, ఈడేమైందో. పోనీయండి, మన లైన్లో ఇట్లాంటి నొల్లిల పంచాయతీలు అయితేనే ఉంటాయి, కానీ మొత్తంలో లొకేషన్కి అయితే వచ్చేసినాను. ఏంది కాకతీయ హిల్స్ మెయిన్ రోడ్ అంట, ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది, లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ కొడితే వచ్చేస్తుంది అంట డ్రాప్ లొకేషన్. అట్లకే వస్తే యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తుండే, అందుకే లెఫ్ట్ సైడ్ లో ఉన్నది లొకేషన్. ఇదే లైన్లో ఉన్నది ఎక్కడనో. ఏదో స్క్వేర్ అని ఉన్నది, ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఒక నిమిషం జరుగు, ఇది మన డెలివరీ అయిపోయింది. ఈ 800 ట్రిప్కి మనకి మిగిలింది 650 రూపాయలు. ఇట్లా అయిపోలే స్మూత్గా డెలివరీ. చలో పోయి ట్రిప్ తోలాడుకుందాం ఇక రోడ్ మీదకి పోయి. ఈ నుంచి బుకింగ్ ఏం సపోర్ట్ చేస్తలేదు, మూవ్ అవుతున్నా ఇటు నుంచి. ఇక ఫుల్ డే ఈయన అయిపోతుంది. ఆల్రెడీ 4 అవుతున్నది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ బండ్లు అన్ని జామ్ అయినాయి ఇక్కడ జెప్టో వాళ్ళకి. జిన్నే తవ్వలాగి బిర్యానీ తీసుకున్నా 100 రూపీస్ మాదాపూర్. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో, తినొచ్చో లేదో. టేస్ట్ నాట్ బ్యాడ్, మంచిగానే ఉంది. చికెన్ కర్రీ కూడా వేసేది, చికెన్ బిర్యానీ. బట్ ఆ నుంచి అయితే ఇక లంచ్ చేసి మూవ్ అయిపోయినాను. పర్లేదు, ఓకే ఉండే బిర్యానీ. అదే మాదాపూర్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ గల్లీలో అమ్ముతారు కదా, ఆపోజిట్ ఆఫీస్లో ఇద్దరు. ఆన్ చేసుకునే కూర్చున్నా చాలా సేపు నుంచి, బుకింగ్లు వస్తలేవు. ఒకటి కోకాపేటది వచ్చి మిస్ అయింది.
ఇది పోటర్ బండి. మిస్ అయిందంటే మనకు మిస్ కాలేదు, 2-3 సెకండ్లలో వెళ్ళిపోయింది. 10 సెకండ్ల వరకు ఉంటేనే మనకు వస్తుంది అన్నట్టు. ట్రాఫిక్ మధ్య హైదరాబాద్లో ఏ టైంకి పోయినా ఎక్కడికి పోయినా ట్రాఫికే ఉంటుంది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. బేగంపేటకి అయితే వచ్చేసినాను, ఆన్ చేసుకొని వచ్చినాను. బుకింగ్స్ అయితే ఏం రాలేవు. ఇక్కడ నుంచి ఏమైనా ఇక్కడ నుంచి బుకింగ్స్ వస్తే, లేదు ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. ఈ వీడియో ఈడికే స్టాప్ చేస్తాను. ఏమైనా బుకింగ్స్ ఏమైనా చేస్తే రేపటి వీడియోలో యాడ్ చేస్తాను. ఇలాంటి వీడియో అయితే ఈడికే. మళ్ళీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాద్ తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్.